అంటే అందరికీ కొంచెం షో ఆఫ్ చేసుకోవడం కూడా ఇష్టం. రైట్, ఇప్పుడు బ్రాండెడ్ షర్ట్స్ వేసుకుంటారు, లేకపోతే ఒక లగ్జరీ బ్రాండ్ టీ షర్ట్ ఉందని కానీ ఆ షో ఆఫ్ అనేది కూడా ఎందుకు అంటే బికాస్ వీ వాంట్ టు టెల్ అదర్ పీపుల్ కి నేను బాగా సంపాదించాను, సో నా దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే నువ్వు నమ్మచ్చు, యూ కెన్ ట్రస్ట్ మీ. అంతెందుకు మనకు చాలా మందికి కూడా మన పేరెంట్స్ జనరేషన్ లో కార్ ఇస్ స్టేటస్ సింబల్. రైట్, అది మారుతి 800 ఆల్టోనా సంబంధం లేదు, ఎందుకంటే అందరూ స్కూటర్లు వేసుకొని వెళ్ళేవాళ్ళు. మా ఫాదర్ చెప్పేవాళ్ళు అప్పట్లో అంటే 80s 90s లో పెళ్లికి కట్నం కింద డబ్బులు కాదు, వాళ్ళు బజాజ్ చేత స్కూటర్ కావాలని అడిగేవాళ్ళంట. ఎందుకంటే దానికి 1 year 2 years వెయిటింగ్ టైం ఉండేదంట. సో మీరేంటంటే మీకు బాగా కనెక్షన్స్ ఉంటే కానీ మీరు స్కూటర్ కొనలేరు అప్పట్లో. అంటే ప్రొడక్షన్ లేదు, డిమాండ్ ఎక్కువ. సో అదేంటంటే ఎవరైతే చెతక్ బండి వేసుకొని వెళ్తున్నారు అంటే ఏంటి, ఓహో వీళ్ళకి బాగా కనెక్షన్ ఉంది, వీళ్ళకి బాగా డబ్బులు ఉన్నాయి అని ఒక అంటే సిగ్నలింగ్ అనమాట. మనం ఎంతసేపటికి ఇండియాలో కానీ ఎక్కడ కూడా మనం చూసేది జనరల్ ఏంటి అంటే వీ వాంట్ టు సిగ్నల్ దట్ వీఆర్ రిచ్ ఆర్ వీ హావ్ మేడ్. అప్పటి నుంచే ఉంది. కాకపోతే ఏంటి అంటే అది రకరకాల రూపాలు మారుతూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చినప్పటికీ స్కూటీ కొనుక్కోవడం అనేది నథింగ్. అదే ఒక మనకి స్పోర్ట్స్ బైక్ లాంటిది ఒక 4-5 lakhs ఉండే బైక్ కానీ హార్లీ డేవిడ్సన్ కానీ కొనాలంటే అమ్మో వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, అదే మీ దగ్గర నార్మల్ పల్సర్ అంటే. సో అదేంటంటే డిఫరెంట్ ఫార్మ్స్ లో మనకి మారుతూ వస్తూ ఉంటుంది. రైట్, వి ఇండియా యాజ్ ఇన్హరెంట్లీ మనం ఏంటంటే బాగా మిస్ట్రస్ట్ సొసైటీ. రైట్, మనం అంత ఈజీగా ఎవరిని మనం నమ్మం.